పల్సర్ 180 రండి. డిస్కు ఈ ప్లేట్ పట్టేస్తుంది. డిస్క్ అనేది పట్టేసుకోండి అన్నమాట. పట్టేసుకొని బండి కదలలేదు. ఆల్రెడీ మళ్ళీ ఇది కొత్త ప్లేట్ వేసాడు. ఇది కూడా డిస్క్ క్యాలిబర్ కూడా కొత్తది వేశారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటో అవి రెండు కొత్త వేశారు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ పిస్టన్ ఉంది. ఈ పిస్టన్ ఇది ఉంది కదా, ఈ పిస్టన్ చేంజ్ చేయాలి. ఇది కొత్తది వేసేద్దాము. దీనికోసం బయట తెద్దాం ఇది, ఎందుకంటే ఇది మూమెంట్ సరిగ్గా లేదని చెప్పి డౌట్. ఈ పిస్టన్ని మనం కొత్తది మార్చాలి. పిస్టన్ కొత్తది వేయాలి. దీనికోసం ఇదంతా ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇదంతా ఓపెన్ చేసి కొత్తది వేయాలి. వేద్దాం. ఇప్పుడు ఈ లాక్ తీసేసి ఈ పిస్టన్ బయట తీసి ఇది కొత్తది వేసి మార్చాలి మనం. ఓకే, ఇది పంపింగ్ అనేది సరిగ్గా అవ్వట్లేదని చెప్పి డౌట్. ఈ బ్రేక్ అనేది సరిగ్గా పడట్లేదు, అందుకని చెప్పేసి ఇది బయటికి తీసేసి మనం కొత్తది వేద్దాం. ఓకే, పిస్టన్ బయటికి తీయాలి. ముందు పిస్టన్ బయట తీయాలంటే 10 నెంబర్ బోల్ట్లు ఇచ్చాడు. ఈ బోల్ట్లు బయటికి తీద్దాం. సో వచ్చింది 2 10 నెంబరు. ఇది వచ్చేసి ఇక్కడ చూపించు. నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. పల్సర్ 180 రియర్ బ్రేక్ డిస్క్ పట్టేసింది. ప్రజెంట్ పర్వాలేదు. అంతముందు డిస్క్ పట్టేసి చాలాసేపు ఇదైందని చెప్పేసి ఒక కస్టమర్ వచ్చారు. వచ్చినప్పుడు ఏమైందంటే ఈ డిస్క్ కన్నా ప్రాబ్లం ఉందని చెప్పేసి డిస్క్ బ్రేక్ సరిగ్గా పట్టుకోవట్లేదని కూడా చెప్పారు. సో ఏం చేసామంటే కొత్తది డిస్క్ గన్ను తీసుకొచ్చి కొత్తది అసెంబ్లీ చేశాను. మీకు చూపిస్తాను దీన్ని ఎట్లా అసెంబ్లీ చేశాను ఏంటనేది క్లియర్గా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా కొంత మిస్టేక్స్ ఏంటంటే డిస్క్లో ఆయిల్ కూడా పైన వచ్చేసి ఆయిల్ పోసే దాంట్లో మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ఏంటనేది మీకు లాస్ట్లో చూపిస్తాను క్లియర్గా. అది కూడా ఒకసారి చూడండి. ఇది గన్ అయితే ప్రాబ్లం ఉంది, ఇది మార్చేస్తున్నాను గన్న కూడా. సో ఈ గన్న మార్చేసాను. ప్లస్ పైన కూడా ఏం చేశానదని మీకు క్లియర్గా చూద్దరు. కానీ ఇది డిస్క్ గన్ అయితే మారుస్తున్నాను. క్లియర్గా ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, కొత్త పిల్లలకి ఇచ్చేటప్పుడు 1-2 సార్లు మీరు సీనియర్లు కూడా 1-2 సార్లు కంపల్సరీగా ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్ల వల్ల కస్టమర్స్ వెళ్ళిపోతారు మంచిగా చేయట్లేదని చెప్పేసి. కనుక మీరు కూడా వాళ్ళు చేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు నేనైతే ఈ గన్ అయితే తీసేస్తున్నాను. తీసి గన్న కొత్తది వేసేస్తాను. ఎందుకంటే లాస్ట్ టైమే చెప్పామంట మేము ఇది గన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. కస్టమర్ కూడా గుర్తు చేశారు ఈ గన్ ప్రాబ్లం ఉందని. వేరే ప్రాబ్లం వల్ల వచ్చారు. గన్ కూడా ప్రాబ్లం ఉంది, బ్రేక్ పడట్లేదు అని చెప్పేసి అని చెప్పాము. ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చారు. వేరే చోట ఎక్కడ చేయించారంట, డిస్క్ పట్టుకోవట్లేదని చెప్పి వేరే వాళ్ళు ఏవో చేసి పంపించేశారు టెంపరీ. సో అదైతే ఇప్పుడు మేము మళ్ళీ గన్ మార్చడం కోసం మళ్ళీ కస్టమర్ మన దగ్గరికే వచ్చారు. మన దగ్గరికి వస్తే ఆ డిస్క్ గన్ అనేది మారుస్తున్నాను. లాస్ట్ టైమే ప్రాబ్లం అని చెప్పాను కదా, ఇప్పుడు మార్చేస్తున్నాను.
పల్సర్ 180 ఇది వచ్చేసి. దస్ నెంబర్ స్క్రూస్ ఉంటాయి 2 ఫిట్టింగ్కి. ఆ 2 కరెక్ట్గా కూర్చోబెట్టాలి. ఆ 2 10 నెంబర్స్ కూర్చోబెట్టి వాటిని కరెక్ట్గా టైట్ చేయండి. దస్ నెంబర్ ఫిట్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అది కేబుల్స్ అన్ని టైట్ చేసేసి యాస్టేజ్ పెట్టేసేద్దాం మళ్ళీ. సో నెంబర్ 22 బోల్ట్ కూడా ఫుల్ టైట్ చేయాలి. ఇది సైలెన్సర్ బోల్ట్ ఇచ్చాడు. లాస్ట్లో చిన్న ట్విస్ట్ ఉంది, ఒకసారి చెక్ చేయండి, చూడండి. ఇక్కడ పోయాలి ఆయిల్, ఇక్కడ దీంట్లో పోయాలి. మన మేధావులు ఈ రబ్బర్ చూసారా, ఈ రబ్బర్కి ఎటువంటి బొక్క లేదు. ఈ ఏ బొక్కలో నుంచి దీంట్లో ఆయిల్ పోస్తే ఏ బొక్కలో నుంచి వెళ్ళి ఆయిల్ పట్టుకుంటుంది, పంపు పట్టుకుంటుంది. ఎవరన్నా హోల్ ఉందా చూడండి, ఎక్కడన్నా ఏం లేదు. మన వాళ్ళు ఏం చేశారు, దీంట్లో పోసారు ఆయిల్. ఈ రబ్బర్లో పోతే ఆయిల్ ఎట్లా కిందకి దిగిద్ది ఆయిల్, ఏమాత్రం దిగదు. ఇది దీంట్లో ఏం చేయాలి, ఇది పక్కన పెట్టి దీంట్లో పోయాలి ఆయిల్. దీంట్లో పోయాల్సిన ఆయిల్ని మనోళ్ళు రబ్బర్ పెట్టి దాంట్లో పోతున్నారు. ఈ రబ్బర్లో పోతే దిగదు, బ్రేక్ పట్టేస్తుంది. కస్టమర్ బ్రేక్ పట్టేస్తుంది అని చెప్పేసి ఒకటే గోల. సో నేను ఇది చూసుకోకుండా నేను మిగతా అన్నీ చేస్తున్నాను నేను. సో ఇది ప్రాబ్లం అనమాట. ఇది కస్టమర్ ఇట్లా చేయొద్దు. మన మేధావులకి, అయ్యా మేధావులారా ఇట్లా చేయకండి, అర్థమైందా? ఇది